తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. బాలీవుడ్ లో ఫ్లాప్ సినిమాలకి క్యారఫ్ అడ్రస్ గా మారాడు అక్షయ్ కుమార్. ఒకప్పుడు ఖాన్ త్రయానికి గట్టి పోటీ ఇచ్చిన ఖిలాడి స్టార్ ఇప్పుడు సాలిడ్ హిట్ కొట్టడానికి నానా ఇబ్బందులు పడుతున్నాడు. వరుసగా 16 ఫ్లాప్స్ అకౌంట్ లో వేసుకున్న అక్షయ్ మరోసారి అదే ఫార్ములా రిపీట్ చేశాడు. బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ కాంబోలో తెరకెక్కిన మూవీ బడే మియా చోటే మియా. ఈ కానుకగా ఏప్రిల్ 11న రిలీజ్ అయిన ఈ మూవీ దారుణమైన టాక్ తెచ్చుకుంది. మార్నింగ్ షోలు పడ్డాయో లేదో డిజాస్టర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. భారీ బడ్జెట్ తో యాక్షన్ సన్నివేశాలను స్టైల్ గా గ్రాండ్ గా తీశారే తప్ప సినిమాలో మ్యాటర్ లేదన్నది ప్రేక్షకులు చెప్తున్నమాట. బడే మియా చోటే మియాలో అక్షయ్ టైగర్ల హీరోయిజం కానీ పృథ్వీరాజ్ విలనిజం కానీ ఆడియన్స్ సర్ప్రైజ్ చేయలేదు. పాత చింతకాయ పచ్చడి కథనే రిపీట్ చేశాడు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. మొదట్లో కొంత ఫన్ అనిపించిన యాక్షన్ డ్రామా మొదలయ్యాక సీన్ మొత్తం మారిపోయింది. కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాని పరిస్థితి. భారీ బ్లాస్ట్లు, చేజ్లు, ఫైట్లు గొప్పగా ఉన్నా వాటికి బలం చేకూర్చే ఎమోషన్, కనెక్షన్ రెండు మిస్ అయ్యాయి. బాలీవుడ్ లో ఇదే ఫార్మెట్ లో కుప్పలు తెప్పలుగా సినిమాలు వచ్చాయి. వాటిని మించి ఇందులో ఏం కొత్తదనం లేదు. అదే బడే మియా చోటే మియాకు మైనస్ అయిందే. అక్షయ్ కథలో మరో పెద్ద డిజాస్టర్ చేరిపోయింది. మరి ఇప్పటికైనా ఖిలాడి హీరో అలర్ట్ అవుతాడో లేదో చూడాలి. ఈ ఏడాది బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తున్నాయి. వరుస పెట్టి హిట్స్ కొడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేరిపోయింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇంతకీ ఏంటా సినిమా, ఎవరా హీరో? హ్యావ్ ఎ లుక్. బాలీవుడ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన ప్రేమలు, భ్రమయుగం, మంజుమల్ బాయ్స్ సినిమాలు వరుసగా హిట్ అయ్యాయి. తెలుగులో డబ్ చేసి వదిలితే భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఆవేశం అనే మూవీ చేరింది. ఫహద్ ఫాజిల్ హీరోగా జీతూ మాధవన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 11న రిలీజ్ అయి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తనదైన మార్క్ అపియరెన్స్ తో ఆడియన్స్ ని ఫిదా చేస్తున్నాడు ఫహద్ ఫాజిల్. బెంగళూరుకి చదువుకోవడానికి వచ్చిన ముగ్గురు కాలేజ్ కుర్రాళ్ళు తమ సీనియర్స్ తో ర్యాగింగ్ గొడవ కారణంగా ప్రతీకారంతో రగిలిపోతారు. సహాయం కోసం రౌడీగా చలామణిలో ఉన్న రంగాను కలుస్తారు. అక్కడి నుంచి వీళ్ల ప్రయాణం ఎలా మలుపులు తిరిగిందన్నది రిమైనింగ్ స్టోరీ. తనదైన మార్క్ మేకింగ్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేశాడు జీతూ మాధవ్. టైటిల్ చూస్తే యాక్షన్ సినిమాలా అనిపించినా అన్ని రకాల అంశాలను మిక్స్ చేశాడు డైరెక్టర్. రంగా పాత్రలో ఫహద్ వన్ మ్యాన్ షోతో అద్దరగొట్టేశాడు. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి 2 రోజుల్లో 12 కోట్లు రాబట్టింది. ప్రెజెంట్ మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమాపై తెలుగు నిర్మాతల ఫోకస్ పడింది. పుష్పతో ఫహద్ కి ఆల్రెడీ తెలుగులో మార్కెట్ ఏర్పడింది కాబట్టి త్వరలో తెలుగులోకి ఈ ఆవేశం సినిమాని తీసుకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.